హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సే. మాల్దీవ్స్ ని ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అంటారంట. తెలుసా మీకు? ఈ కంట్రీ విజిట్ చేయకముందు సర్లే దీనికంటే మంచి మంచి కంట్రీసే ఉంటాయి అనుకున్నా. కానీ ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత నిజమైన పుల్లారో ప్యారడైజ్ ఆన్ ఎర్త్ లాగే ఉందయ్యా అంటారు. న్యూ కంట్రీ, న్యూ వ్లాగ్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. మొత్తం వీడియో చూసేయండి. ఎక్సైటెడ్? నాకు యాక్చువల్లీ తెలియదు ఏం వస్తుందని. ట్రావెల్ ఏజెన్సీ వాడు చెప్పాడు ఏమని, ఒక హాట్ లేడీ వస్తున్నారు, మీ ట్రిప్ సూపర్గా జరగబోతుందని. కట్ చేస్తే చెప్పాడు, చెప్పి ఒప్పించాడు. చూస్తే మమ్మీని అంటారు మదర్, తమ్ముడిని అంటారు బ్రదర్, ఫాదర్ని అంటారు. ఇది తీసుకుంటే నాకు తీసుకుంటున్నాడేమో అనుకున్నా. ఎవరెవరికి తీసుకోరు గైస్, ఎవరు డబ్బులతో వాళ్ళు కొనుక్కోవాలి. వెల్కమ్ టు కేరళ గైస్. గోర్లు ఎవరు చూస్తాడు అయినా? గైస్, మీలో ఎవరన్నా గోర్లు చూసి అమ్మాయికి లైన్ వేస్తారా? కొంచెం చెప్పండి అయ్యా. కమెంట్ మెహబూబ్ ఏం చూస్తాడో కమెంట్ చేయండి. మెహబూబ్ హార్ట్ ని చూస్తాడు, మనసుని. ఒక అమ్మాయిని గానీ ఒక అబ్బాయిని గానీ ఏం చూసి మీరు ఇష్టపడతారు? కామెంట్ చేసి చెప్పండి. పిచ్చి పిచ్చి కామెంట్లు చేయమాకండి, మంచిగా చేయండి కామెంట్స్. నేను హైదరాబాద్ నుంచి కొచ్చికి, కొచ్చి నుంచి మాల్దీవ్స్కి వెళ్ళాను. ఫోన్ ఇరిగింది. మనుషులే పోతున్నారు, ఫోన్ ఏముందిలే ఇంకా. ఆ మాట నేను అక్కడ ఎందుకన్నాను నాకు తెలియదు, కానీ వెరీ రీసెంట్లీ ఐ లాస్ట్ మై 2 ఫ్రెండ్స్ ఇన్ కార్ యాక్సిడెంట్. ప్లీజ్ గైస్, డ్రైవ్ సేఫ్, జాగ్రత్తగా ఉండండి, స్లోగా డ్రైవ్ చేయండి, ఫాస్ట్గా డ్రైవ్ చేయకండి. మనకేమైనా మన పేరెంట్స్ తట్టుకోలేరు గైస్. ప్లీజ్ బీ కేర్ఫుల్. స్పీడ్ బోట్స్ ఎంత స్పీడ్ గా తీసుకెళ్తున్నారంటే మామూలు స్పీడ్ గా. ఇది హైదరాబాద్ నుంచి కేరళ, కేరళ నుంచి మాలే సిటీ నుంచి మాఫుషి ఐలాండ్కి వెళ్తున్నాయి. ఇప్పుడు అవుతుంది గైస్, నైని బాగుంది. హోటల్కి రీచ్ అవగానే మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నా. మాల్దీవ్స్ లో మన ఇండియన్ ఫుడ్ బాగానే దొరుకుతుంది రెస్టారెంట్స్ లో, సో టెన్షన్ ఏం లేదు. ఇండియన్ ఫుడ్ కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత దొరుకుతుంది. కరెక్ట్గా సన్సెట్ టైంకి బీచ్లో వచ్చి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఆ సన్సెట్ని ఎంజాయ్ చేశా. వచ్చిన ఫస్ట్ డే అండ్ మాల్దీవ్స్ అప్పుడే ఇంప్రెస్ చేసేసింది. చాలా అంటే చాలా బాగుంది సన్సెట్. నువ్వు ఏ నుంచి వచ్చావురా? రే నల్లపిల్లి, రే నా ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వు ఇక్కడ ఏం చేయమాకు, నువ్వు వెళ్ళిపో. మాల్దీవ్స్ ఒక ముస్లిం కంట్రీ, సో పబ్లిక్ ఐలాండ్స్ లో మనకి మందు దొరకదు, మందు బ్యాన్ ఇక్కడ. ఇలా షిప్పుల్లో బార్ ఉండిద్ది, బార్లో మందు ఉండిద్ది, మందు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మాల్దీవ్స్ వరకు వచ్చి తాగపోతే ఎలా అనుకున్న వాళ్ళకి ఇలా షిప్ లో వచ్చి తాగొచ్చు. నా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంది, సో ఇక్కడ ఏంటి మ్యాటర్ చూద్దామని చూసా. నేను 7:30కి వెళ్ళా, వచ్చిన తర్వాత డిన్నర్ చేశా. బేసిక్గా ఇక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు డిన్నర్ చేసి 10:30కి వస్తారంట, 1:30 వరకు ఎగురుతారు. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం షార్క్స్ బేకి. నాకైతే ప్యాక్ అవుతుంది ఆ చేపలు ఏడ కొరుకుతాయని. ఏమో ఆల్రెడీ జలకన్నెలా ఫీల్ అవుతుంది. వీటిని స్టింగ్ రేస్ అంటారు, క్లోజ్లీ రిలేటెడ్ టు షార్క్స్ అంట. సో జాగ్రత్తగా ఉండాలి మనం అక్కడ ఉన్నప్పుడు. అవన్నీ అక్కడ ఉండడానికి ఇలా చేపలను వేసి సెట్ చేశారు వీళ్ళు. కంటెంట్ క్రియేషన్ కోసం కష్టాలు ఇవి. ఇప్పుడు మాల్దీవ్స్ బడ్జెట్ గురించి మాట్లాడదాం. మీరు ఒక నెల ముందు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే 30,000 to 35,000 పడవచ్చు అప్ అండ్ డౌన్. కపుల్ కి అయితే ఫ్లైట్ టికెట్ 60,000 నుంచి 70,000 వరకు అవ్వచ్చు. నేను ఫస్ట్ 3 days ఉన్నది ఎరీనా హోటల్. ఇక్కడ ఒక పర్సన్ కి 29,000 అవుతుంది రఫ్ గా 3 days కి. కపుల్ కి కూడా 60 నుంచి 70,000 అవుతుంది 3 days కి. దీంట్లో కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ ఉంటాయి. నేను చేసిన యాక్టివిటీస్ కి 2 persons కి 12 to 15K అవుతుంది. స్టింగ్ రే అంట, వాటిని స్టింగ్ రే అంటారంట. ఓ కాడతానయ్యవా, అది కొరికిందంట. కొరికే దగ్గర నన్ను పడుకోబెట్టారు. కొరుకుంటే
నాకు అక్కడ ఉన్నంతసేపు పిరానా 3D మూవీ గుర్తొచ్చింది గైస్. బ్రో మీకు భయం ఇదా? ఇన్నున్నాయి ఈడ. అయ్యో బాబాయ్, ఇంతెంత ఉన్నాయంట్రా. సముద్రం మధ్యలో వర్షం పడుతుంది, కింద షార్క్స్, అడ్వెంచర్ ఆన్ పీక్స్. ఈయన తాడు పెట్టాడు ఇక్కడ, ఈయనేమో ఫుడ్ తీసుకెళ్తున్నాడు. షార్క్స్ అని ఈడున్నాయి. చేపకి ఇంకో చేప వేస్తున్నాడు. ఈ ఎరీనా హోటల్ ప్యాకేజ్లో మీకు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడ్ ఉంటే లంచ్ మీరు చూసుకోవాలి. డ్రోన్ షాట్స్కి మీరు ఎక్స్ట్రా పే చేయాలి. బెటర్ మీ దగ్గర డ్రోన్ ఉంటే క్యారీ చేయండి. మీరు మాల్దీవ్స్కి వస్తే ఏం మిస్ అయినా షార్క్స్ బే మాత్రం అస్సలు మిస్ చేయకండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో బడ్జెట్ విషయానికి వస్తే 3 days మాల్దీవ్స్కి ఈ వాటర్ యాక్టివిటీస్, హోటల్ ఇవన్నీ ఇంక్లూడెడ్ అయితే జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మీరు 1.3 నుంచి 1.5 lakhsలో కవర్ చేయొచ్చు. నేను చెప్తుంది పబ్లిక్ ఐలాండ్లో ఉన్న హోటల్ గురించి. ప్రైవేట్ రిసార్ట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, దాని గురించి నేను ముందు చెప్తా. ఎక్కుతావా ఫస్ట్ ఈరోజుకి? ఇది చేయడం కొంచెం ఈజీని, ఎందుకంటే అది బెలూన్లో ఉంది, దాంట్లో వెళ్ళి కూర్చోవటమే, పైన డ్రోన్ షాట్ తీసుకుంటారు. ఇప్పుడు చేయబోతుంది అసలైనది. Just only one thing you have to just breathe. That's it. Just look at నాకు ఆల్రెడీ ప్యాక్ అయిపోతుంది. ఆ షార్క్స్ ఎక్కడ కొరుకుతాయని భయం వేస్తుంది. ఇది చేసేటప్పుడే ఒక రీల్ చూసా, ఒక ఆమెని షార్క్స్ కొరికాయి, కింద పడి పైన పడి ఎలాగలా చేసా. కొంచెం ధైర్యం చేసి ఎలాగలా వాటర్లోకి వెళ్ళా, బ్రీత్ కంట్రోల్ చేసుకున్నా. ఒక్కసారిగా నా కళ్ళు చెదిరిపోయినాయి. వాటర్ లోపల వేరే వరల్డ్ ఉందంతే. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, పైసా వసూలు. ఇదైతే మాల్దీవ్స్కి వెళ్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. easy. Now you safe zone. గైస్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. చూసావా ఏమైనా? కళ్ళు చెదిరిపోతాయి నువ్వు లోపలికి వెళ్తే నీకు. ఇప్పుడు వరకు నేను అండర్ వాటర్ వెళ్ళిన దాంట్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. లోపల నేను స్కూబా చేసా, స్నార్క్లింగ్ చేసా, అన్నీ చేసా. ప్లస్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అవుట్ ఆఫ్ వరల్డ్ అంతే. ఆ తర్వాత డాల్ఫిన్ వాచ్కి వెళ్ళాను. డాల్ఫిన్స్ కనిపిస్తాయి, లేకపోతే లేదన్నారు. ఎన్ని డాల్ఫిన్స్ వచ్చినాయో నేను వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత శాండ్ బేకి వెళ్ళాను. ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతాయంట, కానీ ఇక్కడ రూమ్స్ ఉండవు, వాష్రూమ్స్ ఉండవు. ఎండలోనే కూర్చోవాలి, ఎండలోనే నుంచోవాలి, ఎండలోనే తినాలి. మధ్యాహ్నం ఫుల్ ఎండలో అక్కడ కూర్చొని లంచ్ చేసా. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఆ తర్వాత డ్రోన్తో కొన్ని వీడియోస్ తీసుకున్నా. మాల్దీవ్స్ ఇంత బాగుంటుందని ముందే తెలుసుంటే ఒక పార్టీ ప్లాన్ చేసేవాడిని ఇక్కడ. కానీ చాలా బాగుంది. శాండ్ బే, క్లియర్ వాటర్, వైట్ శాండ్, బ్యూటిఫుల్. సో ఒకటే రోజు నేను ఇవన్నీ కవర్ చేశా. స్టింగ్ రే, షార్క్స్ బే, డాల్ఫిన్ వాచ్, శాండ్ బే. చాలా హెక్టిక్ అయింది, కానీ మనది ఇది పర్సనల్ ట్రిప్ కాదు కదా, ప్రొఫెషనల్ ట్రిప్ కాబట్టి తప్పదు. సో మీరు నేపాల్ ట్రెక్ వీడియోస్ అన్నీ చూశారు, వ్లాగ్ చూశారు, అండ్ అలాగే మాల్దీవ్స్ వీడియోస్ అన్నీ చూశారు. ఇప్పుడు వ్లాగ్ కూడా చూస్తున్నారు. మీకు రెండిట్లో ఏది బాగా నచ్చింది కామెంట్ చేసి చెప్పండి. ఎందుకో కూడా చెప్పండి కామెంట్ చేసి, నేను చూసి చదువుతా. మాల్దీవ్స్లో సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయ్యా. Kamsahamnida. Oh yes. Wow. Hello. I'm from India. You guys are from? We Korea. Korea. South Korea. South Korea. I love South Korean drama. Korean are very famous. Yes. Thank you so much. Both look so cute. Have a great trip. Okay, thank you. Always. చలో బాయ్. సన్సెట్లో వాళ్ళిద్దరిని అలా చూసేటప్పుడు నా క్రష్ కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? ఇంకేముందిలే, పడుకో. నేను తీసుకున్న ప్యాకేజ్లో ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. సో నెక్స్ట్ డే ట్రై చేసా. ఇట్ వాజ్ నైస్. ఎవరాను ఇలా ఉన్నాయండి? అమ్మా మమ్మీ. ఆ గ్లాసెస్ ఏంటి, ఆ క్యాప్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి? డ్రెస్తో చంపేస్తావు నువ్వు. ఆ తర్వాత నెక్స్ట్ డే యాక్టివిటీ ఏంటంటే హార్స్తో అలా చిల్ అవ్వడానికి వెళ్ళా బీచ్లో. కానీ హార్సే చిల్లుగా లేదు. Oh my God. ఈ యాక్టివిటీ ఓకే,
కానీ ఫొటోస్ వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. మీకు మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏది, మీరు మీ పార్ట్నర్తో ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నా ఫేవరెట్ పర్సన్తో మా ఇంట్లో ఉన్న సోఫాలో కూర్చున్నా నాకు మాల్దీవ్స్ లానే ఫీల్ అవుతాను నేను. అలా అని చెప్పేసి తిప్పకుండా ఉన్నాను, వరల్డ్ అంతా తిప్పుతా. అదేంట్రా మామిడికాయ చూపివా కొంచెం. It's called hairstyle, okay? It's punk. మామిడికాయ ఎలా ఉంది అది. మీ అందరికీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నారు కానీ దోలకు తీరిపోతుంది. ఇక్కడ రోజుకి 10 యాక్టివిటీలు ఉన్నాయి. అది షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి, మీ అందరికి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఎంత ఉందో తెలుసా మ్యాటర్. ఈవినింగ్ సన్సెట్ టైంకి పారాసైలింగ్ సెట్ చేసా. చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్గా ఉంది ఇదైతే. సో ఇది చాలా ఈజీయే, కానీ వాట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్ ఈ సన్సెట్ అండ్ ఆల్సో మాల్దీవ్స్ వాటర్ కలర్ బ్లూ కదా, చాలా అంటే చాలా బాగుంది. డ్రోన్ షాట్స్ ఆల్రెడీ వస్తాయి చూడండి. పారాసైలింగ్ మన దగ్గర కూడా చాలా చోట్ల ఉండిద్ది, కానీ ఇక్కడ సన్సెట్ ఆ బ్లూ వాటర్ అబ్బా అదిరిపోయింది. ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా, మీకు బోర్ కొడితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఆన్లైన్ లో అమ్మాయిల అకౌంట్ల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో. అందరూ మనకి నచ్చాలని లేదు కదా, వాళ్ళకి నచ్చింది ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి నచ్చితే సపోర్ట్ చేద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం. జస్ట్ ఒకసారి అర్థం చేసుకోండి, మన ఇంట్లో ఆడవాళ్ళ మీదకి వచ్చి ఎవరన్నా అంటే మనకి ఎలా ఉండిద్ది. చాలా మంది యూట్యూబర్స్, సెలబ్రిటీస్ ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లకి, నెగిటివ్ కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వరు. కానీ నాకు చెప్పాలని ఉంది, మీరు పెట్టే కామెంట్ వల్ల చాలామంది ట్రామా ఫీల్ అవుతారు, బాధపడతారు. మనం ఎందుకు వేరే పర్సన్ని బాధ పెట్టడం? ప్లీజ్ గైస్, డోంట్ డూ ఇట్. చాలామంది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ కామెంట్ చేస్తుంటారు. మామ, సైబర్ క్రైమ్ వాళ్ళు నువ్వు ఏ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టినా 5 నిమిషాల్లో పట్టుకుంటారు నిన్ను పట్టుకోవాలనుకుంటే. సో లెట్స్ కీప్ దిస్ స్పేస్ పాజిటివ్. ఇంకొక క్లారిటీ కూడా ఇస్తా మీకు. నైని భావని నేను ప్లాన్ వేసుకొని మాల్దీవ్స్కి రాలేదు గైస్. జోయా ట్రావెల్స్ అండ్ దాంతోపాటు కొన్ని హోటల్స్ని ప్రమోట్ చేయడానికి వచ్చింది. ఆమె వేరే గ్రూప్లో రావాలి, నేను వేరే గ్రూప్లో రావాలి. కానీ ఆమె మహబూబ్ నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్, తను ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉండేది, జాగ్రత్తగా కూడా చూసుకుంటాడు, వేరే కంట్రీ కదా అని చెప్పి దూరి వచ్చింది. కానీ దుర్మార్గులారా, మీరు ఎన్ని అబండాలు ఇచ్చారా నా మీద. సర్లే మామ, ఇప్పటి నుంచి మనం ఇలా చెయ్యొద్దు. నేను కూడా మీలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఎంతో కొంత కష్టపడి కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నాను అంతే. సరే, టాపిక్లోకి వస్తే వాటర్ కార్ మాత్రం అదిరిపోయింది. దాని తర్వాత జెట్స్కి కూడా ట్రై చేశా, అది కూడా చాలా బాగుంది. రిటర్న్లో ఇన్స్ట్రక్టర్ పోనిచ్చాడు, ప్యాక్ అయిపోయింది. ఎక్కడ పడతానో అని చెప్పి గట్టిగా పట్టుకునేవాడిని, పడకుండా ఆపండ్రో అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అక్కడ. ఇప్పుడు నేను సీ ప్లేన్ ఎక్కి ప్రైవేట్ రిసార్ట్కి వెళ్తున్నా. సీ ప్లేన్కి కూడా మన ఫ్లైట్ లాగే సేమ్ ప్రాసెస్, బోర్డింగ్ పాస్, చెక్ ఇన్, దానికి ఒక సపరేట్ టెర్మినల్. సీ ప్లేన్ లో ఎందుకు వెళ్తారంటే దూరంగా ఉన్న రిసార్ట్స్ కి స్పీడ్ బోట్లో వెళ్ళడం కష్టం, సో దే ప్రిఫర్ సీ ప్లేన్స్. సీ ప్లేన్ లో లోపల చాలా వేడిగా ఉండిద్ది, ఫ్యాన్ ఉండిద్ది, అయినా చాలా వేడిగా ఉండిద్ది. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి పైనుంచి. సీ ప్లేన్ అండ్ ప్రైవేట్ రిసార్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఎవరైతే లగ్జరీగా వేద్దాం ట్రిప్ అనుకున్నారో వాళ్ళకైతే ఓకే. నేను వచ్చిన ప్రైవేట్ రిసార్ట్ పేరు దిగుఫారు. థ్యాంక్ యూ. Hello, welcome to Digufaru. థ్యాంక్ యూ. హలో. మాల్దీవ్స్లో 1000+ ఐలాండ్స్ ఉన్నాయి. దాంట్లో 100 to 200 ఐలాండ్స్లో ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క రిసార్ట్ అంట. ఈ రిసార్ట్లో అన్నీ ఉన్నాయి, బార్ ఉంది, రెస్టారెంట్ ఉంది, స్పా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. 3 daysకి ఇక్కడ 2.2 lakhs అలా అయిద్దంట సీ ప్లేన్ ట్రాన్స్ఫర్స్తో కలిపి. నేనైతే అంత పెట్టలేను గైస్, నాకు అరీనా హోటలే బెస్ట్. నేనేదో ప్రమోషన్కి వచ్చాను కాబట్టి ఏదో కొంచెం పే చేశా. కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్కి స్పీడ్ బోట్లోనే వెళ్ళిపోవచ్చంట. అవైతే 1.2 lakh నుంచి 1.5 lakhs అవుతాయి 3 daysకి ఇద్దరికి. వెకేషన్ అలా ఉండిద్ది. కాంటెంట్ క్రియేషన్ ఏమో బట్టలు మార్చుకుంటూ, సర్దుకుంటూ, పరిగెడుతూ, వీడియోలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ. సరే ఇంకేముంది, పదా కష్టపడదాం. ఏంటది, ఏం చేస్తుంది? ఓ మై రక్తాభిషేకం. అవసరమారా నీకు ఎన్ని? అవసరమారా నీకు?
గోవాలో కొన్ని నాకు ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి, అవే బెస్ట్ ప్లేసెస్ అనుకున్నా వరల్డ్ లో. కానీ మాల్దీవ్స్ ఈజ్ అవుట్ ఆఫ్ వరల్డ్, నిజంగానే ప్యారడైజ్ ఆన్ ఎర్త్ ఇది. సో మ్యాటర్ ఏంటంటే ఎరీనా హోటల్ మాల్దీవ్స్ అలా ట్రిప్ వేస్తేనేమో ఇద్దరికి 1.5 lakh వరకు అవ్వచ్చు. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు పూల్ విల్లా కావాలి, ప్రైవేట్ రిసార్ట్ కావాలి, సీ ప్లేన్ కావాలంటే నాకు తెలిసి 3 lakhs ప్లస్ అయితే ఈజీగా అయిపోయింది. నేపాల్ ట్రిప్ అండ్ ఈ ట్రిప్ నేను చాలా ఎంజాయ్ చేశా, ఎందుకంటే నా వర్క్ అయిపోతుంది, నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇట్ వాజ్ నైస్. వీడియో మధ్యలో నాకేదో చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను గైస్. ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీరందరూ కూడా నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు నా ముద్దులు. జోయా ట్రావెల్స్ నుంచి ఇదిగోండి, ఇక్కడ జోయా ట్రావెల్స్ బాగా మీరు మంచి ప్యాకేజ్ ఇచ్చి బాగా సెట్ చేశారు మొత్తం. సో మా వాళ్ళు కూడా మీకు మెసేజ్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు మంచి డిస్కౌంట్ ఇచ్చేయండి. నన్ను సావ దొబ్బుతున్నారు మీ ప్యాకేజ్ అంతా అని. సో మీరు మంచి డిస్కౌంట్ ఇవ్వండి మా వాళ్ళందరికీ. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఎవరన్నా అందమైన అమ్మాయిని పెడితే నేను హ్యాపీగా ఉంటా. ఓ మై గాడ్, అంటే అందమైన అమ్మాయి కాదని ఒప్పేసుకున్నారు మీరు కూడా. సూపర్. గోవా ట్రావెల్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో పెడతాను. వాళ్ళకి కాల్ చేసి మీరు మాల్దీవ్స్ ట్రిప్ ని ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నన్ను ఏ కంట్రీకి వెళ్ళమంటారు కామెంట్స్ లో సజెస్ట్ చేయండి. ఆ కంట్రీకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తా. నేనైతే ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డాను గైస్. మీరు ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. మరొక కొత్త మినీ సిరీస్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, ఖలాస్.